ప్రభావితం అవుతాయి. ఎక్కడో ఇరాన్లో యుద్ధం, ఇక్కడ మామిడి ధరలు పడిపోయినాయి, అరటి ధరలు పడిపోయినాయి, రొయ్యల ధరలు పడిపోయినాయి. మీరు వాడే డీజిల్ పెట్రోల్ పెరిగింది, గ్యాస్ ధరలు పెరిగాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే పరిస్థితి వచ్చింది. ఇది ప్రపంచం అంతా జరుగుతూ ఉంది. కానీ పెద్ద ఎకానమీల్లో తక్కువ ఇన్ఫ్లేషన్ ఉండే ఏకైక దేశం భారతదేశం. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వ పట్యమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో పక్కన ఈ సంవత్సరం ఎల్నినో వాతావరణ పరిస్థితులు, సరైన వర్షాలు పడవని ఇప్పటికే ప్రెడిక్ట్ చేస్తున్నారు. మనం ముందు చూపుతో ఆలోచించాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ముందు చూపుతో ఆలోచించి దీనికి కూడా ప్రకృతి సేద్యానికి పోయాం. మొన్ననే ప్రధానమంత్రి గారు కూడా దీన్ని ప్రోత్సహించాలని చెప్పారు. అయితే స్వీడన్లో ఒక మీటింగ్ జరిగితే వాళ్ళు ప్లానెట్ ఫుడ్ ప్రైజ్ అని $1.5 బిలియన్ ని అవార్డుగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారంటే, ప్రకృతి సేద్యానికి ఇచ్చారంటే, అది ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ చూపించే దారి. ఇలాంటి చాలా చేస్తున్నాం. మొన్ననే 6-7 అవార్డులు పంచాయతీరాజ్కి వచ్చాయి. నేను మనస్ఫూర్తిగా పంచాయతీరాజ్ మినిస్టర్ని అభినందిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని. అదే మరి ఎడ్యుకేషన్ కూడా ఒక దిశ చూపించడమే కాకుండా ఆ రోజు చెప్పిన ఉద్యోగాల కోసం లోకేష్ గారు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే గొడ్డలి పార్టీ మళ్ళీ కుట్రలు చేస్తా ఉంది. ఫేక్ న్యూస్తో వస్తున్నారు. ఆ రోజు మీరు చెప్పింది మర్చిపోయారని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేస్తేనే నేను ఓటు అడుగుతానని చెప్పిన వ్యక్తి మద్యపాన నిషేధం చేశారా? ఓటు అడిగే అర్హత ఉందా అని అడుగుతున్నా. లేదంటే గట్టిగా చెప్పండి, ఓటు అడిగే అర్హత లేదని. జే బ్రాండ్లు తీసుకొచ్చారు, సొంత బ్రాండ్లు తీసుకొచ్చారు, అందరూ ఆరోగ్యాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క ఎంతో మంది ఆడబిడ్డల మంగళ సూత్రాలు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మీరు చూస్తే